శరీరంలో గల రోగనిరోధక కణాల ప్రసరణను ప్రోత్సహించే పరమాణు మార్పులు యోగా సాధన ద్వారా లభిస్తాయని యోగా గురువులు వేగిరాజు గోపాలకృష్ణరాజు పేర్కొన్నారు. స్థానిక బోట్ల ఉద్యానవనంలో వాకస్ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ 11వ యోగాంధ్ర దినోత్సవం పురస్కరించుకుని యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ యోగా సాధన వలన మానసిక వికాసంతో పాటు జీవితకాలం పెరుగుతుందన్నారు. భౌతికంగా ఆరోగ్యంగా బాగుపడ్డానికే గాక భావోద్వేగపరమైన మానసిక శ్రేయస్సును దోహదపడుతుందన్నారు. అనంతరం శుభానికేతన్ బాలబాలికలు యోగాపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాకస్ సంఘ అధ్యక్షులు ఆడపాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో యోగా గురువులు గోపాలకృష్ణరాజును ఘనంగా సత్కరించారు. యంగ్ మైండ్స్ వ్యవస్థాపకులు వాకాడ చిన్న యోగా అభ్యాసకులకు పండ్లు, ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. తొలుతగా ప్రకృతి వైద్యులు దివంగత వేగిరాజు రామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎం లక్ష్మి, బి సుభాషిణి, సిహెచ్ సూర్యకుమారి, డి సత్యవతి, టి గీత, కె శ్రీరామరాజు, సూర్యనారాయణ, రాజా తదితరులు పాల్గొన్నారు.